దేశంలో మొత్తం 3 రాష్ట్రాల్లో 3 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగింది. ఎవ్వరు ఊహించని విధంగా బీజేపీకి ఒక పెద్ద దెబ్బ పడ్డదని చెప్పొచ్చు. ఈ 3 స్థానాల్లో అసలు బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టేసిండ్రు. ఎవరు ఊహించని విధంగా అది కూడా జేఎస్పీ జన సూరజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ నుంచెల్లి ఆ ఫౌండర్ అయిన ప్రశాంత్ కిషోర్ నిలబడి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి ఎవరు ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ అసలు గెలిచిండు. అసలు ఈ 3 స్థానాల్లో ఎవరెవరు గెలిచిండ్రు, మరి ఎట్లా గెలిచిండ్రు, బీజేపీ కంచుకోటను ఎట్లా బద్దలు కొట్టిండ్రు, ఇంతటి వ్యతిరేకత బీజేపీకి రావడానికి గల కారణాలు ఏంది, ఈ ఊహించని ఎన్నికల ఆ యొక్క రిజల్ట్ రావడం దానికి కారణాలు ఏందని ఒకసారి చూద్దాం. రైట్. అయితే అసలు బీహార్లో బంకింపూర్లో జరిగింది. ఇది బీహార్లో బంకింపూర్లో జరిగింది. మధ్యప్రదేశ్లో మంజిల్పూర్లో జరిగింది. రైట్. అండ్ గుజరాత్లో వచ్చేసి ద్వితీయ, గుజరాత్లో ద్వితీయాలో జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అయితే ఉప ఎన్నిక జరగడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ అదేంటో తెలిస్తే నిజంగా వీళ్ళు ఏ రకంగా గెలిచిండ్రు, ఎట్లా గెలిచిండ్రు, గెలవడానికి గల కారణాలు ఏందనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ బీహార్లో ఉప ఎన్నిక రావడానికి కారణం రాజీనామా. ఇక్కడ రాజీనామా చేసేది కనుక బీహార్లో ఉప ఎన్నిక వచ్చింది. మంజిల్పూర్లో మరణం, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల అక్కడ వచ్చింది. ఇక్కడ వేటు, అనర్హత వేటు పడడం వల్ల వచ్చింది. సో ఆయనకు అక్కడ ఉన్న గుజరాత్లో ద్వితీయాలో ఎవరైతే గత ఎమ్మెల్యే ఉన్నాడో, ఇంతకు ముందుకు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన పైన కొన్ని వ్యక్తిగత స్కామ్లు ఆరోపణల వల్ల ఆయన పైన వేటు వేసిండ్రు. ఓ 3 ఏళ్ల జైలు శిక్ష కూడా వేసింది ఆయనకు హైకోర్టు. వేయడం వల్ల ఏమైపోయిందనంటే ఎప్పుడైతే శిక్ష ప్రూవ్ అవుతుందో, అంటే శిక్ష పడుతుందో, ఆయన యొక్క క్రైమ్ ప్రూవ్ అవుతుందో, ప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆయన పదవికి అనర్హుడు అవుతాడు. అనర్హత వేటు పడడం వల్ల ఆయన పదవి పోయింది. సో అక్కడ ఉప ఎన్నిక రావాల్సి వచ్చింది. ఈ 3 నియోజకవర్గాలలో ఉప ఎన్నిక రావడానికి కారణం ఇది. ఫస్ట్ ఇక్కడనేమో రాజీనామా చేయడం, నితిన్ రాజీనామా చేయడం. ఆయన ఆల్రెడీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండడం తెలిసిందే. సో 2 స్థానాల్లో ఉండడానికి, రెండిట్లలో ఉండడానికి కుదరదు కనుక 2 పదవుల్లో నితిన్ రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే బంకింపూర్లో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే చనిపోయింది కనుక అక్కడ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడ్డది కనుక ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ 3 స్థానాలకు కలిసి ఉప ఎన్నిక నిర్వహిస్తే, అయితే ఇక్కడ గెలిచింది ఎవరు? జేఎస్పీ జనసూరజ్ పార్టీ తరపున పీకే గెలిచింది ఇక్కడ. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు గెలిచిర్రు? బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందనంటే ఈ బంకింపూర్ ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ కంచుకోట. ఇప్పుడు అప్పుడు కాదు, 2010 నుంచి, సిన్స్ 2010, ఎప్పటి నుంచి? సిన్స్ 2010 నుంచి కూడా ఇక్కడ బీజేపీని కొట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. బీజేపీని కొట్టేవారు లేరు. బంకింపూర్ అంటేనే కాంగ్రెస్, అక్కడ బీజేపీ కంచుకోట. నువ్వు ఎవరినైనా బీజేపీ అభ్యర్థిని పెట్టుకో, అక్కడ బీజేపీ మాత్రమే గెలుస్తుంది అనే విధంగా బీజేపీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. అలాంటి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి జనసూరజ్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి తను పోటీ చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే జనసూరజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. ఎందుకు జనసూరజ్ పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారి అక్కడే పోటీ చేసినాడు? ఎన్నోసార్లు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నోసార్లు బైపోల్స్ వచ్చినాయి, ఎన్నోసార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి. మరి ఎన్నోసార్లు బై ఎలక్షన్స్ వచ్చినా, ఎన్నోసార్లు జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఎందుకు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ప్రశాంత్ కిషోర్ ఎందుకు పోటీ చేయలేదు? ఎన్నో చోట్ల ఆయనకు ఆస్కారం ఉండే, అయినా కూడా ఎందుకు పోటీ చేయలేదు? దట్టు అది కూడా బీజేపీకి కంచుకోట అయిన 2010 నుంచి ఇప్పటి వరకు తిరుగులేని చోటే ప్రశాంత్ కిషోర్ పోటీ చేయాల్సిన అవసరము, గెలుస్తాననే నమ్మకము పీకేకి ఎట్లా వచ్చింది అనేది ఒక క్వశ్చన్. దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్తా. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీ మీద వచ్చిన వ్యతిరేకతే ప్రశాంత్ కిషోర్ యొక్క ఆయుధం. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా మనందరికి తెలిసిందే కదా, ఆయన ఒక అనాలిసిస్ చేస్తాడు. అంటే ఒక
పార్టీ గెలుస్తుందా, పోతుందా, ఉంటుందా, లేకపోతే ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు పోతాయి, అధికారంలోకి ఎవరు ఆయన ఒక పొలిటికల్ అనాలిసిస్, ఆయనకు అవన్నీ తెలుస్తాయి. అంటే గెలిచేది గెలవంది ఈ అంచనాలు వేసి ఆయన సర్వేలు చేసి ఆయనని మెంబర్లను పంపించి ఆ రాష్ట్రాల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఉన్న బలాన్ని ఇవన్నీ కూడా అంచనా వేసి చెప్పాడు ఆయన. మరి ఇన్నిసార్లు ఇంత అంచనా వేసి ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అక్యురేటెడ్గా జరిగింది. మరి అంత చేసి ఈయన నియోజకవర్గాన్ని గురించి గతంలో ఎప్పుడు కూడా అంచనా వేసుకొని పోటీ చేయలేదు. ఎందుకు అనంటే ఆయనకు అక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. ఆ నమ్మకము ఇప్పుడు ఆయనకు వచ్చింది కనుక పోటీ చేసిండు. అంటే ప్రశాంత్ కిషోర్ యొక్క చరిత్ర అది. అంటే ఏ నియోజకవర్గంలో కానీ ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు అని చెప్తే గెలుస్తుండే, ఈడ ఓడిపోతాడు అని చెప్తే ఓడిపోతుండే. ఆ సర్వే చేయగలిగే క్యాపబిలిటీ, ఆ జనాల యొక్క నాడి పట్టుకునే క్యాపబిలిటీ, వాళ్ళ యొక్క మనసులో ఏముందో తెలుసుకునే ఆ స్ట్రాటజీస్ పీకేకున్నాయి. ఈవెన్ తమిళనాడులో కూడా మొత్తం అన్ని సంస్థలన్నీ కూడా ఓరు డిఎంకే వైపు, ఓరు ఏఐడిఎంకే వైపు చెప్తే ప్రశాంత్ కిషోర్ ఒక్కడే వన్ సైడ్ నిలబడాడు. మీరు ఏమన్నా చేసుకోండి, విజయ్ తలపతి గెలుస్తాడని. అంత అక్యురేటెడ్గా చెప్పగలుగుతాడు. అంత అక్యురేటెడ్గా చెప్పగలిగే వ్యక్తి అంత అక్యురేటెడ్గా పోటీ చేసిండు, అంత అక్యురేటెడ్గా గెలిచిండు. దీనికి కారణం ఏంటంటే ఆయనకు పూర్తి నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ మీద. ఒక పీక్ హై లెవెల్ వ్యతిరేకత వచ్చింది. అది ప్రశాంత్ కిషోర్ క్యాచ్ చేసుకుంది. ఆయనకి ఇప్పుడు అర్థమైంది భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, భారతీయ జనతా పార్టీ కంచుకొట్టి ఇక్కడ బద్దలు కొట్టే ఆస్కారం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్కు తెలుసు, అంచనా వేయగలిగింది. మరి ఎట్లా వేయగలిగిండు అంటే ఈ దేశంలో యువత చేసిన ఉద్యమం, మొన్న చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఒక నిరసన ఉద్యమం, అది ఏదైనా అనొచ్చు. దాని ద్వారా బీజేపీకి ఒక ఊహించని దెబ్బ పడ్డది. అది కనిపెట్టిండు ప్రశాంత్ కిషోర్, కనిపెట్టిండు, ప్రజలు కూడా కనిపెట్టిండ్రు. ఇక భారతీయ జనతా పార్టీతో సర్వైవ్ కాలేమని, అక్కడ ఉన్న వ్యక్తుల్ని, భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తుల్ని గెలిపించుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవని, వచ్చేసారి కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుందో లేదో అన్న ఒక ఆలోచనలో కూడా జనాలు పడిపోయిండ్రు. అట్లాంటి ఆలోచనలకు వస్తే తప్ప కంచుకోటలు కూలిపోవు. ఇవి కష్టం గుర్తుపెట్టుకో. అంటే పొలిటికల్గా ఒకటి ఉంటుంది, ఒక 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇది వాళ్ళ కంచుకోట అని చెప్తారు, 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇది కాంగ్రెస్ కంచుకోట అంటారు, 50 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇది బీజేపీ కంచుకోట అంటారు, ఓ 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎంఐఎం కంచుకోట అంటారు. అట్లా ఎందుకు అంటే అక్కడ ఇంకొకరు గెలవరు, గెలిచే ధైర్యం చేయరు, ఎవరు పోటీ చేసే ధైర్యం కూడా చేయరు, పోటీ చేసినా కూడా గెలవరు అనే ఒక కాన్ఫిడెన్స్, గెలవరనే కాన్ఫిడెన్స్. సో ఇది ప్రశాంత్ కిషోర్ గెలుపు కారణం. ఇది కూడా మంజిల్పూర్ కూడా బీజేపీ కంచుకోటే, మంజిల్పూర్లో కూడా బీజేపీ కంచుకోటే. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక చనిపోవడం వల్ల గెలిచారు. ఇక్కడ కూడా ఓడిపోయే ఆస్కారాలు ఉంటాయి వాస్తవానికి బీజేపీకి. మరి అంత వ్యతిరేకత ఇక్కడ వచ్చినప్పుడు, బంకింపూర్లో వచ్చినప్పుడు అదే వ్యతిరేకత మంజిల్పూర్లో ఎందుకు రాలేదని మీరు అనుకోవచ్చు. కొంత సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి. ఆటోమేటిక్గా నియోజకవర్గ ప్రజలకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ, అనుచరులకు కానీ, ఇతర పార్టీ వాళ్ళకు కూడా ఎవరైనా ఒక వ్యక్తి, మనకి ఇష్టమైన వ్యక్తి చనిపోయిండు అని అంటే, మనకి ఇష్టం లేని వ్యక్తి చనిపోయినా కూడా బాధ, ఆటోమేటిక్గా తెలియని ప్రేమ, తెలియని ఒక గుడ్ వైబ్స్ ఆ వ్యక్తి మీద వస్తాయి. సో ఆబ్వియస్గా ఆ సింపతి కొంచెం యాడ్ అవుతుంది. గతంలో చనిపోయిన వ్యక్తి చేసిన మంచి పనులు కూడా ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి. సో ఇట్లా మళ్ళీ ఇక్కడ బీజేపీ రికవర్ అయింది. కానీ మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ వ్యక్తికి ఇక్కడ సింపతి వర్కౌట్ అయింది, గత బీజేపీ ఎమ్మెల్యే చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ గెలిచింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివిటీ కూడా వర్కౌట్ కావాలి కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఈ ద్వితీయాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటుతోటి పోయిండు, ఆయన క్రైములు చేసిండు, తప్పు చేసిండు, ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిండు అన్న ఆరోపణతోటి ఆయనకు కోర్టు 3 ఏళ్ళ జైలు శిక్ష వేసింది. జైలు శిక్ష పడితే ఆయన పదవి ఊసిపోయింది. మరి ఆటోమేటిక్గా కాంగ్రెస్ మీద కానీ, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న అభ్యర్థి మీద కానీ జనాలకు ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఆబ్వియస్గా. సో అది బీజేపీకి కానీ ఇతర ఏ పార్టీకి అయినా సరే, అక్కడ లోకల్లో ఏ పార్టీ అయినా ఉండని, ప్లస్ కావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్కి అది మైనస్. యాక్చువల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటుబడి ఆయన అక్రమాలు చేసిండు, తప్పులు చేసిండని ఓడిపోవడం, ఆయన పదవి పోవడంతో అది బీజేపీకి ప్లస్ కావాలి, ఇంకో పార్టీలకు ప్లస్ కావాలి, అయినా కూడా ప్లస్ కాలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు పర్సన్ గార్డ్నే చూసారు. ఇక్కడ వాళ్ళు పర్సన్ గార్డ్ చూసారు, ఆ పర్సన్ తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ వ్యక్తి ఏదైనా వ్యక్తిగత నిర్ణయాల వల్ల అట్లా అయి ఉండొచ్చు, కానీ పార్టీని గెలిపించుకున్నారు.
మళ్ళీ ఇక్కడ జనాలు బీజేపీ వైపు రాలేదు. ఎందుకు అనంటే జనాలకు ఫస్ట్ బీజేపీ అంటే ఒక అపనమ్మకం ఏర్పడ్డది, ఒక వ్యతిరేకత ఆటోమేటిక్గా వచ్చింది అని నీకు సమాజం అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ రిజల్ట్స్ దానికి కారణం. ఈ ఎలక్షన్ రిజల్ట్స్, ఈ 3 ఎలక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే దానికి కారణం. ఇక్కడ కంచుకోట పోయింది. ఇక్కడ మళ్ళీ మీరు చూడొచ్చు, ఎప్పుడు లాస్ట్ 2023లో ఎలక్షన్స్ అయినప్పుడే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందుకు 3 టర్మ్స్ కూడా ఇక్కడ ద్వితీయ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచింది. సరే, కొంత టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అక్కడ, కాంగ్రెస్కు బీజేపీకి నెక్ టు నెక్ ఫైట్ అని నడిచేది ఎప్పుడు కూడా. మనం ఒకసారి ఆ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ అవన్నీ కూడా చూసుకుంటే కూడా, కానీ అయినప్పటికీ కూడా బీజేపీయే గెలిచేది. సరే, లాస్ట్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు, ఇంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది. ఇది అక్కడ స్టోరీ. ఇక్కడ సింపతి ఉంటుంది కొంత. ఇది కూడా ఆబ్వియస్గా బీజేపీ కంచుకోటే, ఎప్పటి నుంచి అయినా కూడా బీజేపీ కంచుకోటే. సరే, ఒకవేళ సింపతి అయినా కాకుండా కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయేమో. బట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఈ మొత్తం ఈ 3 స్థానాల్లో ఇది హైలైట్ ఆఫ్ ద అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఈ బీజేపీ కంచుకోట పోవడంతో పాటు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని గెలిపించడం అంటే ఇక జనాలు బీజేపీకి ఆల్టర్నేటివ్ను స్వాగతించినట్టు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటైనా ఈ ఎటువైపు నిలబడతాడు, ఆయన యొక్క ఐడియాలజీ ఏంటి, ఆయన యొక్క సపోర్ట్ ఏంటి, ఆయన ఎవరి వైపు ఉంటారు అనేది చాలా స్పష్టంగా తెలుసు. స్పెసిఫిక్గా ప్రశాంత్ కిషోర్ యొక్క చరిత్ర అంతా ఇదని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ ఏంది, ప్రశాంత్ కిషోర్ యొక్క చరిత్ర ఏంది, ప్రశాంత్ కిషోర్ ఎటువైపు నిలబడతారు, ఆయన స్టాండ్స్ ఏందనేది తెలుసు. మరి అంత కంచుకోటలో కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని ప్రజలు స్వాగతించిండ్రు, ప్రజలు ఎన్నుకున్నారు అని అంటే ఒక వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత ఒక నీట్ పేపర్ వల్ల వచ్చింది కాదు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు ఏదో నీట్ పేపర్ తోటి ఉద్యమం జరిగింది, సో విద్యార్థుల్లో ఒక సెగరేగింది, వాళ్ళు నిరసన చేసిండ్రు, అది అంటుకున్నది భారతీయ జనతా పార్టీకి, జనాలను కూడా చైతన్యపరిచింది అనుకుంటారు. అది తప్పు. ఒక్క విషయం కాదు, ఇప్పుడు జరిగిన ఒక్క నీట్ పేపర్ కాదు, ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 15 రాష్ట్రాలకు పైగా 41 పేపర్ లీక్లు అయినాయి. సరే, అంటే ఇక గడిచిన గత 5 ఏళ్ళనే అంటే మీరు చూడొచ్చు ఎంతటి వ్యతిరేకత ఎప్పటి నుంచి బీజేపీ మూటగట్టుకుంది అని. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఓటమికి కారణమైంది. ఇప్పుడు చాలా మంది మీకు తెలియదు, అంటే స్టూడెంట్స్ కూడా అక్కడ చాలా స్పష్టంగా చెప్పిండు ఆ నిరసనలో, నాకు ఇప్పుడు 17, నెక్స్ట్ నాకు ఓటు వస్తుంది, ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో నేను 18లకు రాబోతున్నా, నాకు ఓటు వస్తుంది, వచ్చే ఏ ఎన్నికైనా సరే నేను భారతీయ జనతా పార్టీకి ఓటేనని, ఏ పియ్యబోనని కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే ఎందుకు జనాల్లో అంత వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ మూట కట్టుకుంది కనుకే ఇది ఒక నిదర్శనం. చాలా మంది చెప్తున్నారు ఇది ఒక ఫస్ట్ ఇనిషియేషన్, ఇది ఒక ఫస్ట్ స్టెప్. ఇక భారతీయ జనతా పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం స్థాపించబోదన్నది వ్యక్తం చేస్తా ఉంది. కాకపోతే పొలిటికల్గా ఎప్పుడు ఏం జరుగుతుందో మనం దాన్ని ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఇక్కడ కూడా అదే జరిగింది కదా, అందరు కూడా అంచనా ప్రకారం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనుకోరు, ఇక్కడ చెప్పలేకపోయినరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేటు పడడం వల్ల ఆయన పట్ల రకరకాల ఆరోపణలు, క్రిమినల్ యాక్టివిటీ ఆరోపణలు ఉండడం వల్ల బీజేపీ వస్తుందని అనుకున్నారు. ఈ 3 స్థానాలు బీజేపీయే అనుకున్నారు అందరూ కూడా. బట్ ఒక్క స్థానం మాత్రమే బీజేపీకి మిగిలింది. ఇక్కడ ఈ ఒక్క స్థానం మాత్రమే బీజేపీకి మిగిలింది. సో ఇది నిదర్శనం. ఇప్పటికైనా కూడా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత ఉండడానికి, ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండడానికి కూడా రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు సందర్భం వచ్చింది, ఎలక్షన్ సందర్భం గురించి చెప్పాలి. ఇప్పుడు సెల్ఫీ వీడియో తీసి జెన్జీలను అట్రాక్ట్ చేసుకునేటట్టు, జెన్జీలకు చేరువయ్యే విధంగా, జెన్జీలకు దగ్గరయ్యే విధంగా ఓ పిఆర్ టీం మంచి గైడెన్స్ చేయడం వల్ల సెల్ఫీ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు నరేంద్ర మోడీ. మరి అదేదో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులకు కూడా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వాలి కదా. ఫోటోషూట్ల కానీ ఇంకో దానికి రకరకాల టైం స్పెండ్ చేస్తాం. దేశ విదేశాలకు ఇన్నిసార్లు సమయం వెచ్చించినప్పుడు ఒకసారి సామాన్యులకు కూడా సమయం వెచ్చించాలి కదా. మనం ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఇక ఈ రాజకీయం మొదలైనప్పటి నుంచి, ఈ స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డప్పటి నుంచి అందరూ ఏం చెప్తారు, జనాలలో ఉండేవాడేరా అసలైన నాయకుడు అని చెప్తారు. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ సీఎం కానీ, ఏ పిఎం కానీ, జనాల్లో ఉండేవాడే నిజమైన నాయకుడు అంటారు. మరి అంతటి జనాల్లో నిజంగా నరేంద్ర మోడీ ఎప్పుడైనా కలిసిండా? ఒకసారి ఓ సామాన్యుడు ప్రజల దగ్గరికి పోయి పరామర్శించడం, కలవడం. సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక నెగిటివ్ షేడు వచ్చేసింది. మరి దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకుంటారు, మరి ఎట్లా కవర్ చేసుకుంటారు, ప్రజల్లో వాళ్ళు కోల్పోయిన
ఆ యొక్క విశ్వాసాన్ని మళ్ళీ ఎట్లా పెంపొందించుకుంటారు, ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎట్లా బలోపేతం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ యాజ్ పర్ సర్వే ప్రకారం అయితే చూస్తే ఈ మొత్తం అంటే ఈ ఇక్కడ పీకేకు ఓట్లు పడడానికి ఎక్కువ ప్రధానమైన కారణం జెన్జీలు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ 18 పైన ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఫ్రెష్గా ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ మొత్తం కూడా పీకేకే ఓటేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అప్పుడప్పుడు ఇక భారతీయ జనతా పార్టీకి అడ్మైర్ చేసుకొని మ్యాడ్గా దానిపైన ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ వైపే ఉన్నట్టు తెలుసు. అంటే ఇప్పుడు వచ్చే ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఇంట్రెస్ట్గా లేవు. అది మాత్రం క్లియర్ అయిపోయింది. మరి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు అనేది చూడాలి.